అడల్ట్ కి 350. రెడీ 1 2. అక్కడ వెళ్తోంది కదా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు స్టోన్స్ అన్ని హెక్సాగోనల్ షేప్ లో ఉంటాయి. బ్యూటీ ఆఫ్ దిస్ ఐలాండ్ అంటే వర్త్ వర్మ వర్త్ వచ్చేయండి. నా పేరు మూర్తి అని ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీకేం చేయాలో తెలుసు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మన ఇండియా. హే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ రకన్నా, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం వెళ్తున్నాం సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి. అలానే మాల్పే బీచ్ కూడా చూస్తాం అన్నమాట. ఇక ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఇంద్రాలయ టెంపుల్ రోడ్ నుంచి. అంటే ఫుల్ ట్రాఫిక్ మాట. హాలిడే సీజన్ కదా, టెంపుల్ దగ్గర మొత్తం ఫుల్ ఉడిపి అంతా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సీ యు దేర్, సెయింట్ మేరీస్ ఐలాండ్. A few moments later. అదిగోండి రీచ్ అయిపోయాను. మాల్పే బీచ్ కి ఎదురు కనిపిస్తుంది కదా, అదంతా మాల్పే బీచ్ మాట. జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు, ఏదో కుంభమేళలోకి వచ్చినట్టుగా. అదిగోండి మాల్పే బీచ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వస్తే మొత్తం పార్కింగ్ స్పేస్ ఉంటుంది అన్నమాట. ఆటో స్టాండ్, పార్కింగ్ స్పేస్ చూడండి చాలా పెద్దది. ఓ ఇటు వెళ్ళాలనుకుంటాను స్ట్రైట్. అదిగోండి కరెక్ట్ గా టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. అగో అటు మాల్పే బీచ్ మాట. ఓరి నాయనో, ఎవర్రా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? వామ్మో చూడండి, ఆ బోట్ వెళ్ళబోయే బోట్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. ఏంటి మమ్మీ? మేము టికెట్ కౌంటర్ లైన్ లో నించున్నమాట. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, మెయిన్ సిటీ నుంచి ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ బుకింగ్ కౌంటర్ కి 8 కిలోమీటర్స్ మాట. మీరు మాల్పే బీచ్ వచ్చిన మాల్పే బీచ్ నుంచి స్ట్రైట్ 1 కిలోమీటర్ ఉంటుంది. చూస్తున్నారు కదా, క్రేజీగా ఉన్నారు జనాలు. మీకు మొత్తం డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అడల్ట్ కేమో 350, చైల్డ్ కేమో 150, అండ్ కెమెరా ఉంటే 250 మాట. డ్రోన్ ఉంటే 500. కెమెరాకి డ్రోన్ కి టికెట్ కంపల్సరీ తీసుకోవాలంట. సో మీరు ఎవరైనా కెమెరా గానీ, ఇన్స్టా 360 గానీ, గోప్రో గానీ అలాంటివి ఏవి తెచ్చినా 250 రూపీస్. డ్రోన్ అయితే 500 రూపీస్. ఇదిగోండి గైస్, టికెట్ అడల్ట్ కి 350, చైల్డ్ కి 150. అదిగోండి అది ఎదురు కనిపిస్తుంది కదా, పెద్దగా ఉంది. ఆ సీ వాక్, అది ఇండియా సెకండ్ లాంగెస్ట్ సీ వాక్. అవును, బోట్ ఎక్కేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి సెయింట్ మేరీస్ ఐలాండ్ కి మనకి జర్నీ వచ్చి ఒక 20 to 30 మినిట్స్ ఉంటుంది అంటున్నారు. చూద్దాం. అంతలోపల క్రేజీ విజువల్స్ చూడండి. ఫిషింగ్కి వెళ్ళి వెనక్కి వస్తున్నారు. ఇది బోట్. లైఫ్ జాకెట్స్ అక్కడ ఉన్నాయి. లైఫ్ జాకెట్ తీసుకొని ఎక్కాలన్నమాట. లైఫ్ జాకెట్స్ కంపల్సరీ బిగ్లో. హే గైస్, మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్తున్నాము. ఇండియాలో చాలా తక్కువ ఐలాండ్స్ ఉంటాయి, అండ్ ఉడిపిలో ఈ ఐలాండ్ క్రేజీగా ఉంటుందంట. చూద్దాం అక్కడికి వెళ్ళాక అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అక్కడ చుట్టుపక్కల ఏమున్నాయి అన్నీ మీకు చూపిస్తాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యండి పైన కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. చలో, మీకేం చేయాలో తెలుసు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మన ఇండియా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. 60 to 70% ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అక్కడ వెళ్తోంది కదా బోట్, అది ఫిషింగ్ బోట్. ఫిషింగ్ చేసుకొని వస్తారు, పొద్దున్న వెళ్తారు ఒక 5-6కి. ఇప్పుడు వస్తున్నారు. కొన్ని మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోవట్లేదు. సో నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళట్లేదు. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. ఇలా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ ట్రావెల్ కంటెంట్ మీకోసం తీసుకొస్తాను. థ్యాంక్స్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇండియా లాంగెస్ట్ సీ వాక్ మాట, ప్రామినేట్ స్టైల్లోని. ఇక్కడ నుంచి విజువల్స్ కానీ, అండర్ వాటర్ విజువల్స్ కానీ క్రేజీగా ఉంటాయి. మీరు ఉడిపి వస్తే ఈ సీ వాక్ మొత్తం చూసుకుంటూ వెళ్ళండి, క్రేజీగా ఉంటది. అండ్ లాంగెస్ట్ సీ వాక్ అనే కాదు, ఇక్కడ నుంచి విజువల్స్ కూడా మీరే చూస్తున్నారు కదా. ఓ బోట్ లోని సాంగ్స్ డీజే పెట్టారు. గైస్ అక్కడ చూడండి, చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి కదా. ఈ మొత్తం ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ అనేది ఒక 4 స్మాల్ ఐలాండ్స్ మాట. మనం ఇప్పుడు వెళ్తున్నాం మెయిన్ ఐలాండ్ కి, సెయింట్ మేరీస్ ఐలాండ్. ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్ మాట. అక్కడికి వెళ్ళడానికి ఉండదు, జస్ట్ ఈ ఐలాండ్స్ అన్ని మాల్పే రీజన్ కింద వస్తాయి. అబ్బా క్రేజీ జర్నీ అబ్బా. సముద్రం మధ్యలోని బోట్ లో వెళ్తూ సాంగ్స్ కి హైప్ అవుతూ డాన్స్ చేస్తే ఎలా ఉంటది, క్రేజీ మూమెంట్.
few moments later. అదిగోండి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. మీకు కనిపిస్తుంది కదా సెయింట్ మేరీస్ ఐలాండ్. కొబ్బరి చెట్లు ఇటు చూడండి ఇలాగా. ఇటు చిన్న ఐలాండ్ ఉంది. అది గ్రీన్‌గా ట్రీస్ అని ఉన్నాయి కదా! అది మెయిన్ ఐలాండ్ మాట. చలో దగ్గరికి వచ్చేసినాము. ఓహ్! బ్యాక్ సైడ్ ఏదో బోట్ వస్తుంది మా బోట్‌తో పాటు. ఐ థింక్ బోట్ మారుతామేమో. అదిగోండి చూడండి అక్కడ చిన్న బోట్ వస్తుంది కదా! ఆల్రెడీ ఇది చాలా పెద్ద బోట్ కదా! ఇది ఒడ్డు వరకు వెళ్ళలేదు. సో, మనం చిన్న బోట్ ఎక్కి ఇక్కడ నుంచి ఒడ్డుకెళ్ళాలన్నమాట. అందుకని చిన్న బోట్ కూడా వస్తది మనతో పాటు. అదిగోండి పెద్ద బోట్ నుంచి చిన్న బోట్‌కి వచ్చామన్నమాట. దగ్గరికి వచ్చాం కదా ఐలాండ్‌కి. అందుకనే చిన్న బోట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి జస్ట్ దగ్గర అదిగోండి ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే ఐలాండ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి ఇంకో ప్రైవేట్ బోట్ అడ్వెంచర్స్ మాట. చాలా ఉంటాయి. అంటే ఒక 3, 4 అడ్వెంచర్స్ ఉంటాయి. మనం ఇప్పుడు వచ్చింది నార్మల్‌గా అందరూ వచ్చే బోటింగ్ మాట. అంటే ప్రైస్ కూడా కొంచెం తక్కువ. అవైతే కొంచెం ఎక్కువ ఉంటాయి. పదండి ఇంకా చలో ఒడ్డుకెళ్ళిపోదాం. ఇంజన్ స్టార్ట్ చేయి గురు. అదిగోండి వచ్చేసాం సెయింట్ మేరీస్ ఐలాండ్‌కి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ లోపలికి వెళ్ళాలి. ఇదంతా మొత్తం ఐలాండే. మీరు తిరుక్కోవచ్చు, స్విమ్ చేసుకోవచ్చు. చలో వేట మొదలు. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు స్టోన్స్ అన్ని హెక్సాగోనల్ షేప్ లో ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా క్రేజీ విజువల్స్. ఈ రాక్స్ చూడండి హెక్సాగోనల్ షేప్ లో ఉన్నాయి. అండ్ ఇవి ఇండియా ఫేమస్ మాట. ఓన్లీ ఇక్కడే ఉంటాయి సెయింట్ మేరీస్ ఐలాండ్ లోనే. ఆ రాక్స్ షేప్ ఎలాగొచ్చిందో తెలీదు. అండ్ దీని గురించి మొత్తం తెలుసుకుందాం. హిస్టరీ ఏంటి సెయింట్ మేరీస్ ఐలాండ్ అనేది రానున్న టైం లైన్స్ లో చెప్తాను. చూడండి వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి తెలుసా మీకు. చూడండి అది జెల్లీ ఫిషా ఏం ఫిష్ అది తెలిస్తే కమెంట్ చేయండి. చిన్న చేపలు కూడా ఉన్నాయి. అదిగోండి హట్ సైడ్ నుంచి వచ్చామన్నా. ఇదంతా మీరు ఫ్రీగా టైం స్పెండ్ చేయొచ్చు తెలుసా. మార్నింగే వచ్చండి, క్రౌడ్ ఎక్కువ ఉండదు. ఈవినింగ్ హాలిడేస్ టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చూడండి మొత్తం కిందంతా షెల్సే. షెల్స్. ఇది చూడండి నా ఆపోజిట్ లో రాక్ స్ట్రక్చర్ భలే ఉంది, చూపిస్తాను. హ్యాండ్ షేప్ లో ఉంది కదా ఈ స్టోన్. వాటర్ మొత్తం ఎక్స్ట్రా క్లియర్. డోంట్ క్లైమ్ స్లిప్పరీ రాక్స్. ఇవి చూడండి గైస్ హెక్సాగోనల్. ఇవి కొంచెం పెద్ద రాళ్ళు అనుకుంటాను. షేప్ చూడండి అలాగా కట్ భలే ఉంది. అండ్ ఇక్కడ నుంచి విజువల్ చూడండి. ఫోటోగ్రాఫర్స్ కి అయితే మంచి స్పాట్స్ ఉన్నాయి తెలుసా. ఇక్కడ ఇంకోటి ఏం తెలుసా, మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఫోటో స్పాట్స్ కూడా ఉన్నాయి తెలుసా చాలా. అదిగోండి నా బ్యాక్ సైడ్ ఒకటి. ఇదిగోండి ఇక్కడ ఉయ్యాలోగుతున్నారు. ఓడి అమ్మ సేమ్ హెక్సాగోనల్ లో దిగిపోయి పైకి. అబ్బబ్బబ్బా భలేగుందబ్బా ఐలాండ్ అంతా. మీరు ఎక్కడైనా మొత్తం ఐలాండ్ అంతా తిరుక్కోవచ్చు మాట. కొన్ని స్విమ్మింగ్ ఎలవలేని స్పాట్స్ ఉంటాయి. సో మీరు చూసుకొని కేర్ఫుల్గా వెళ్ళండి. అని చూస్తున్నారు కదా ఫోటోగ్రాఫిక్ కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా స్పాట్స్ ఉన్నాయి. అదిగోండి బ్యాక్ సైడ్ చూడండి ద బ్యూటీ ఆఫ్ దిస్ ఐలాండ్. ఆ కోకోనట్ ట్రీస్ చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. మొత్తం ఫుల్ వైబ్ని ఇస్తున్నాయి. అదిగోండి అక్కడి నుంచి స్టార్ట్. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడికి ప్లాస్టిక్ అలౌ చేయట్లే. అది మంచి పని చేస్తున్నారు. లేకపోతే తెలిసిందే కదా మనం వస్తే కంపు చేసి వదిలేస్తాము. సో ప్లాస్టిక్ అలౌ చేయట్లేదు, మంచి పని. చూడండి ఇలాగ ఫోటోగ్రాఫిక్ స్పాట్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకా ఫొటోస్ పిచ్ ఎవరికైనా ఉంటే వాళ్ళని ఆపలేము ఇక్కడైతే. పదండి వెళ్ళి మనం ఇంకా దూకేద్దాం వాటర్లోకి. A few moments later. వాటర్ అయితే క్లిస్టర్ క్లియర్ ఉన్నాయి. అండ్ వేవ్స్ కూడా రావట్లేదు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపల మీకు చూపిస్తాను ఎంత క్లియర్గా ఉన్నాయో. నా ఇన్స్టా 360ని పైకేసి కిందకేసి వాటర్లో ముంచి చూడండి కింద వరకు పెట్టాను. మొత్తం లోపల ఉండే అంత చూడండి ఎంత క్లియర్ కనిపిస్తుందో. వావ్
సన్సెట్ టైం అయ్యింది, పదండి హెక్సాగోనల్ రాక్స్ అక్కడికి వెళ్ళి సన్సెట్ విజువల్ చూపిస్తాను మీకు. చలో, ఆర్ యు రెడీ? క్రేజీ సన్సెట్ విజువల్ అండ్ హెక్సాగోనల్ రాక్స్ ఆల్వేస్ క్రేజీ హియర్ సెయింట్ మేరీస్ ఐలాండ్ లోని. గాయ్స్, ఎలా ఉంది సెయింట్ మేరీస్ ఐలాండ్? కమెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో. క్రేజీ విజువల్స్ అబ్బా. అండ్ ఇక్కడ వాటర్ చూసండి లోపల. గాయస్ అండ్ ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ గురించి హిస్టరీ తెలుసుకుందాము. మీకు ఎక్కువ చెప్పను, బోర్ కొట్టను, స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేస్తాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ అనేవి 4 స్మాల్ ఐలాండ్స్ మొత్తం మాల్పే కోస్ట్ కింద వస్తాయి అన్నమాట. అండ్ 1498 లోని వాస్కోడిగామా ఇండియాకి సీ రూట్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ సెయింట్ మేరీస్ ఐలాండ్ కి వచ్చి ల్యాండ్ అయ్యారన్నమాట. తర్వాత పోర్చుగల్ కింగ్డమ్ విన్ అయ్యాక అప్పుడు ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ కి సెయింట్ మేరీస్ అని పేరు పెట్టారన్నమాట. అంటే జీసస్ ఒక మదర్ పేరు పెట్టారు సెయింట్ మేరీస్ అని. ఇది షార్ట్ అండ్ స్వీట్ హిస్టరీ. అండ్ సెయింట్ మేరీస్ ఐలాండ్ కి ఇంకో పేరు థోన్ స్పార్. అండ్ ఇంకోటి స్టార్టింగ్ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ హెక్సాగోనల్ షేప్ లో ఉన్న రాక్స్ కూడా ఫేమస్ అని. చూడండి ఎంత పెద్దవో. నేను కెమెరా ఇంకా కిందకి దించుతాను. అబ్బా చూడండి ఆ సైజు, ఆ షేప్ అంతా దిగిపోయింది అలాగా. అండ్ ఇంకోటి కోకోనట్ ట్రీస్ ఫుల్ వైబ్ ఇక్కడ. చూస్తున్నాడు ఇందాక నుంచి 360 షార్ట్స్ ఎలా ఉన్నాయి. అండ్ మీకు ఐలాండ్ ఎంట్రన్స్ లోనే రిఫ్రెష్మెంట్ కి మొత్తం అన్ని ఉంటాయి, స్టాల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. అండ్ మనం స్టార్ట్ ఎంట్రన్స్ నుంచి రాకుండా అలా చుట్టూ వేసుకొని లాస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. లైమ్ సోడా తీసుకున్నాం కానీ లైమ్ లేదు. సోడా కూడా లైట్ ఉంది, అది లైమ్ సోడా వితౌట్ లైమ్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? లైమ్ సోడా వితౌట్ లైమ్. చియర్స్. ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాను మొత్తం ఐలాండ్. ఇంకా ఇటు సైడ్ కూడా ఉంటుంది, ఇదిగోండి ఈ సైడ్ కూడా ఉంటుంది అన్నమాట. అది ఎంట్రన్స్ కదా, అది ఎంట్రన్స్. ఆ సైడ్ ఉంటుంది, 360 డిగ్రీస్లో ఉంటుంది మొత్తం. ఎలాగైనా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. కానీ లిమిటెడ్ టైం, లైక్ 1.5 hour అలా అంటారు. తక్కువ మంది వస్తే ఓకే, ఎక్కువ జనాలు వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది అవుతుంది. 350 రూపీస్కి వర్త్ అంటే వర్త్ వచ్చేయండి సెయింట్ మేరీస్ ఐలాండ్కి. అదిగోండి మళ్ళీ బ్యాక్ టు మాల్పే. అలా మళ్ళీ చిన్న బోట్ వస్తుంది, పెద్ద బోట్ అక్కడ ఉంది. మళ్ళీ చిన్న బోట్లో ఎక్కి మళ్ళీ అలా పెద్ద బోట్కి. ఈ వీడియోకి ఇంతే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్. ఫోటో తీసుకో